నిన్న మా రాజానగరం నియోజకవర్గంలో 3 మండలాల నుంచి రైతులను రప్పించి వారు కోరుకున్నటువంటి వ్యవసాయ పరికరాలన్నీ కూడా మా జనసేన ఎమ్మెల్యే గారైనటువంటి బొత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో బొడ్డు వెంకటరామ చౌదరి గారు, అదేవిధంగా కూటమిలో భాగమైనటువంటి బీజేపీ నాయకుల్ని మొత్తం 3 పార్టీల కార్యకర్తలందరూ కూడా పిలిచి రైతులందరూ సమక్షంలో ఈ రైతు బలరామకృష్ణ గారి కృషి ఫలితంగా మన నియోజకవర్గానికి 56 లక్షల రూపాయలు సబ్సిడీతో కూడుకున్నటువంటి వ్యవసాయ పరికరాలన్నింటినీ కూడా వారి అమృత హస్తాలతోటి మాకు అందించడం జరిగిందండి. రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమం ఇలా మహత్తరమైనటువంటి కార్యక్రమం చూసి ఛానల్ అయింది అని చెప్పేసి రైతులందరి ముఖాల్లో వెలుగు చూసాం. చాలా సంతోషం. బొడ్డు బాంధవుడుగా బొత్తుల బలరామకృష్ణ గారు తాను చేసినటువంటి కృషిని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరూ కూడా క్షేమంగా ఉన్నారు, వాళ్ళ క్షేమమే మా ధ్యేయం అనేటువంటి విషయాన్ని తెలియజెప్పినటువంటి విషయం మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. బలరామకృష్ణ గారు, బొడ్డు వెంకటరామ చౌదరి గారు, బీజేపీ నాయకులు వీరన్న చౌదరి గారి నాయకత్వంలో రైతులకి వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు వారికి కావాల్సినటువంటి మీకేం కావాలి అని అడిగేటువంటి ఎమ్మెల్యే గారు మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నామండి. మా నియోజకవర్గంలో ఇది లేదు అని మీరు చెప్పండి, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అసెంబ్లీలో దెబ్బలాడి మీకు కావాల్సినటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తానని, రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వారు తీసుకునేటువంటి చర్యల గురించి, మా రోడ్ల బాగోగుల గురించి అన్ని విషయాలు కూడా కూలంకషంగా రైతులతో చర్చించారు. ఇటువంటి ఈ రైతు బాంధవుడుగా బొత్తుల బలరామకృష్ణ గారు చేస్తున్న కృషి ప్రశంసనీయంగా ఉందండి. రైతులందరి సమక్షంలో ఏదైనా మీకు కావాలో చెప్పండి, చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతి విషయంలోనూ కూడా అని చెప్పడం కూడా ప్రజలందరూ కూడా బాగా ఆగట్టుంది. చాలా సంతోషం. బొత్తుల బలరామకృష్ణ గారు మాకు ఎమ్మెల్యే కావడం మేము అదృష్టంగా భావిస్తున్నామండి. బొత్తుల బలరామకృష్ణ గారిని, బొడ్డు వెంకటరామ చౌదరి గారిని మొత్తం ఏ రకంగా మొత్తం కూటమి ప్రభుత్వంలో ఇంత ఐకమత్యంగా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. అంత ఐకమత్యంగా రైతులందరినీ కూడా అందరినీ కూడా ఏకదాటి మీద నడిపించిన రైతుల్ని, 3 పార్టీల రైతు నాయకుల్ని, కార్యకర్తలందరూ నడిపించడానికి బొత్తుల బలరామకృష్ణ గారు చేస్తున్న కృషికి మనసా వాచా కర్మణ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.